నల్గొండ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మరి కాసేపట్లో పోలింగ్ ముగియనుంది. ఇక ఇందుకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. వ్యాప్తంగా మొదటి విడత జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాల్లోని ఇప్పటికీ పూర్తి స్థాయిలో చూసినట్లయితే అన్ని సమస్యక ప్రాంతాలే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా అంటే అన్ని కేంద్రాలలో అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వికలాంగులకు, వృద్ధులకు, ఏదైతే పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అన్ని ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తిగా అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ చేసుకుంటారు. దాని తర్వాత కౌంటింగ్ సంబంధించి చూసినట్లయితే 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆయా ప్రాంతాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సమస్యక ప్రాంతాల్లో ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ముందస్తుగానే బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఏ బూత్లకు సంబంధించినటువంటి నోడల్ ఆఫీసర్స్ కాబోతూ ఆ రూట్ మ్యాప్ ని ప్రతి మండలానికి కూడా ఒక రూట్ మ్యాప్ కూడా చేయడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఓటరు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వీల్ చైర్స్ వికలాంగులకు, దాంతో వృద్ధులకు కూడా అని ఏర్పాటు చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే చర్యలు కూడా చేపట్టినట్టు కూడా జిల్లా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి. కలెక్టర్ గారు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని అంటే ఆ పోలింగ్ కేంద్రాలలో కూడా విజిట్ చేసి అన్ని ప్రశాంత వాతావరణంలో ఓటాకు వినియోగించుకొని స్వేచ్ఛగా వినియోగించుకొని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక చూసినట్లయితే మనం ఇక్కడ విజువల్ లో చూస్తున్నాము. ఓటర్లు కూడా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్లు కూడా తమ ఓటాకు వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలోని తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం కూడా విజువల్ లో చూడొచ్చు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఓటాకు వినియోగించడానికి వచ్చినట్టు బారులు తీసినట్టు మహిళలు కూడా మనతో పాటు కనబడుతున్నారు. దీనికి సంబంధించి చూసేయడానికి కూడా మనతో మనం ఎలాంటి ఫెసిలిటీస్ కలిగించారు ఓటర్లకు, దానికి సంబంధించిన విభాగం ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా మనం ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి చూసినట్లయితే ఏ విధంగా ఓటాకు వినియోగించుకోవడానికి వాళ్ళకు రూట్స్ మ్యాప్ కానీ దానికి సంబంధించిన గుర్తులే కానీ చెప్పడానికి ఏ విధంగా ఉన్నారో మనం కూడా ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ జియడవెల్లి జీపీలో ఉన్నాము, దానికి సంబంధించిన ఓటాకు వినియోగించడం వచ్చినటువంటి మనతో పాటు ఓటర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏమని చెప్పండి. జియడవెల్లి గ్రామ పంచాయతీలో మంచి సౌకర్యాలు ఉన్నాయి, మంచిగా పెట్టారు. బందోబస్తు పోలీసుల బందోబస్తు మంచిగా ఉంది. లైన్లో కూడా మంచిగా శాంతియుతంగా నడుస్తున్నాయి. ఓటు కూడా శాంతియుతంగానే జరుగుతుంది. మంచి వాతావరణం వల్ల ఓట్లు వినియోగించుకుంటారు ఓటర్లు. అట్లనే ఇప్పుడు ఇక్కడ వికలాంగులు మరి కొంతమంది ఉన్నారు, ఎట్లా ఫెసిలిటీస్ చేశారు, దానికి సంబంధించిన ఎట్లా ఉంది? వికలాంగులకు, వృద్ధులకు వాళ్ళకు ప్రత్యేకంగా వీల్ చైర్స్ తీసుకొస్తారు. ఆ వీల్ చైర్లో వచ్చిన వాళ్ళని కూడా ఎక్కువసేపు నిలబడకుండా బూత్లోకి తీసుకుపోయి ఓటేయడం జరుగుతుంది. మంచిగానే జరుగుతుంది, శాంతియుతంగా మంచిగా జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే వికలాంగులు ఉన్నారు, మరి కొంతమంది అంటే షుగర్ పేషెంట్స్ కానీ కొంతమంది వృద్ధులకు కూడా వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం విజువల్ లో చూడొచ్చు. ప్రధానంగానే మనం ఒక ఓటర్ని కూడా అంటే ఓటర్కు సంబంధించినటువంటి జీపీ గ్రామ పంచాయతీ నుంచి ఏర్పాటు చేసినటువంటి వర్కర్స్ ను కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ ఓటర్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, మీరు ఎట్లా ఉన్నది ఇక్కడ ఉన్నట్టు ఓటర్ రావడానికి మీకు ఎట్లా ఫెసిలిటీ ఇస్తున్నారు? నేను లోపలికి రాగానే పర్లేదు, మాది 4వ వార్డు, మాకు పొడి అని చెప్పేసి అవకాశం ఇచ్చారు. నేను కొంచెం వీల్చైర్ వేసుకొని వచ్చిన. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి. ఇది ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ తో కావచ్చు, ఇక్కడ సంబంధించినటువంటి వీల్ చైర్స్ సంబంధించినటువంటి ఓటర్ మహిళలకు కూడా ప్రత్యేకించి ఒక లైన్ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అందరూ తమ ఓటాకును వినియోగించుకోవాలి. ఇప్పుడు 1 గంట వరకు తమ ఓటాకును వినియోగించుకున్న తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. దానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ గైడ్ ప్రకారం మాత్రమే ఓటర్ గానీ దానికి సంబంధించిన బూతులు అంటే ఎక్కడెక్కడ బూతులు ఏజెంట్స్ గానీ ఉండాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళని అలౌట్ చేయరు. దీనికి సంబంధించి ముందస్తుగానే అంటే ఇక్కడ ఎవరైతే బూత్ లో ఏజెంట్స్ ఉంటారో వారందరికీ గైడ్ చేస్తూ మిగతా వారిని 1:30 తర్వాత ఎగ్జిట్ చేస్తారు. మిగతా 2 నుంచి 6 వరకు జరిగే కౌంటింగ్ ప్రక్రియలోని కేవలం గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు మాత్రమే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. మిగతా వారికి లేకుండా చేయడం కొరకు ఇక్కడ పూర్తి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రోజు మొదటి విడత జరుగుతున్నటువంటి విడతలో అన్ని ఎలాంటి ఇబ్బంది కలగకుండా
కాకుండా పూర్తిగా అందరికీ ఏర్పాటు చేస్తూ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ కానీ దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా ఏర్పాటు చేయడం కొరకు మాత్రం అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రశాంత వాతావరణంలో నుండి అన్ని చేసుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశం చేసింది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటికీ కూడా పూర్తిగా ఆ గ్రామానికి సంబంధించే కావచ్చు, సంబంధించిన వార్డులకు కావచ్చు, అన్ని ఏర్పాటు చేస్తూ ప్రశాంత వాతావరణంలోని కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశం చేసినటువంటి పరిస్థితి. కెమెరామన్ శంకర్ తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.